రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశించారు. 45 రోజుల పాటు ఇంటింటికి వెళ్లాలని, ఈ ప్రచారంలో తాను కూడా పాల్గొంటానని ప్రకటించారు. సైకిల్ మీద వెళ్లి ప్రజలను కలవాలని, వీలుంటే తాను సైతం పాలు పంచుకుంటాను అని చెప్పారు. ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇది పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్పై జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన ప్రసంగించారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి అని, వీలుంటే ఈ సైకిళ్లపై ప్రచారం చేపట్టాలి అని, తాను ఈ సైకిల్ మీదే ప్రచారం చేస్తాను అని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్ల జాబితాలను ఆధారం చేసుకుని వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అని, దీనిని దృష్టిలో పెట్టుకుని సర్ ప్రక్రియపై రాష్ట్ర స్థాయి నేతలు మొదలుకొని గ్రామస్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. ఇక ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి సర్ ప్రక్రియ జరుగుతుందని, 22లో మళ్లీ ఇప్పుడు ఆ ఓటర్ల జాబితాను తీసుకుని దీన్ని నిర్వహిస్తారు. ఇక జూలై 14లోగా 2 సార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారు. అప్పటిలోగా అర్హుల ఓట్ల చేరికలు పూర్తి కావాలి అని సీఎం సూచించారు. సర్ను అందరూ సీరియస్ గా తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యము ఉండకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన BLOలతో కలిసి వెళ్లాలని, ఎక్కడా ఉదాసీనత ఉండకూడదు అన్నారు. ప్రతిరోజు మానిటర్ చేసి సమీక్ష నిర్వహించాలి అన్నారు. మన ఓట్లు ఉన్నాయో లేదో నిరంతరం చూసుకోవాలి అని తెలియజేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు బహుళ స్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. వీవీఐపీ, వీఐపీ నివాసాల వద్ద 24 గంటలు భద్రతా సిబ్బందిని మోహరించాలి అని అన్నారు. ప్రధాన ప్రవేశ ద్వారాలు, అంతర్గత రహదారులు, పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక సీసీటీవీనిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు తూళ్లూరు మండలం నేలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల వద్ద భద్రతా ఏర్పాట్లపై వెలగపూడిలోని నూతన డీఎస్పీ కార్యాలయంలో ఉన్నత స్థాయి అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల వద్ద అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు చేపట్టవలసిన చర్యలపై మార్గదర్శకాలు అందించారు. సందర్శకుల ప్రవేశానికి కట్టుదిట్టమైన యాక్సెస్ కంట్రోల్, వెరిఫికేషన్ విధానాలు అమలు చేయాలి అన్నారు. అత్యవసర పరిస్థితుల నిర్వహణకు ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలి అన్నారు. వీవీఐపీ, వీఐపీ రూట్లలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా తనిఖీలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి అన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతంతో పాటు కంట్రోల్ రూమ్తో నిరంతరం సమన్వయం చేసుకోవాలి అన్నారు. రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేష్ కు మాస్కోలో ఘన స్వాగతం లభించింది. ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేష్ గిరి ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. జూన్ 7వ తేదీ వరకు మంత్రి లోకేష్ రష్యాలో పర్యటించనున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు. ఈ నెల 7 వరకు ఆయన రష్యాలో పర్యటించనున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెందిన PLR సంస్థ చేపట్టిన పనులపై విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. పనులు చేపట్టకుండానే నిధులు కాజేశారు అని, చేపట్టిన కొద్దిపాటి పనులు నాసిరకంగా ఉన్నాయి అనే ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో రాష్ట్ర గ్రామీణ రోడ్ల పనులకు చేపట్టారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 490 కోట్ల విలువైన పనులు PLR సంస్థ చేసింది. అయితే వీటిలో కొన్ని పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారని, చేపట్టిన కొద్దిపాటి పనులు కూడా నాసిరకంగానే ఉన్నాయి అని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ రంగంలోకి దిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో PLR సంస్థ చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. టెండర్ ప్రక్రియ ఎలా చేపట్టారు, ఆయా పనులకు సంబంధించిన టెండర్లు ఎప్పుడు పిలిచారు అనే వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ENC నుంచి వివరాలు కోరారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియను సజావుగా చేశారా లేదా అనే అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఆయా పనుల కోసం ఎంతమంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు, ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఒకే సంస్థ పాల్గొన్నా పనులు ఇచ్చారా అనే సమాచారం వెలికితీస్తున్నారు. అలాగే ఆయా పనులకు ఎంత మేరకు అదనపు చెల్లింపులు చేశారు అన్న వివరాలు సైతం సేకరిస్తున్నారు. అంతేకాదు పూర్తయిన 350 పనులను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. టెండర్ నిబంధనల మేరకు కాంక్రీట్ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేశారా లేదా అనే అంశాలను చూడనున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నుంచి
క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. జగన్ మరోసారి రాజధాని అమరావతిపై విషం చిమ్మారు. అమరావతి నిర్మాణం అంటే రాష్ట్రానికి రాజధాని ఉండదు అన్నారు. నాదారి మావిగన్ రాజధానిగా అమరావతి నిర్మాణం సాధ్యం కాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి 110 కిలోమీటర్ల మేర మావిగన్ రాజధానిగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. వైసీపీ ముఖ్య నేతలు పేర్ని నాని, మురుగుడు హనుమంతరావు, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి తీసుకువచ్చిన కొందరు ఎంపిక చేసుకున్న రైతులను తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ కలిశారు. వీరంతా రాజధానికి భూ సమీకరణను వ్యతిరేకించినారు. ఇక భూములు ఇవ్వని వారే కావడం విశేషం. పైగా వీరంతా వైసీపీకి చెందినవారు. ఆ పార్టీ తరపున మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా పనిచేశారు. వీరిలో కొందరు స్వయం ప్రకటిత రైతు సంఘాల రైతు నేతలు కూడా. వీరిని భూమిలిచ్చిన రైతుల ముసుగులో తీసుకువచ్చి డ్రామా ఆడారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన ఈ నేతలందరూ తాజాగా వైసీపీ నాయకుడు దొంతిరెడ్డి ఆధ్వర్యంలో జగన్ ముందుకొచ్చారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని, తమ భూములను తవ్వేస్తున్నారు అని, దేవాలయ భూములను కబళిస్తున్నారు అని వైసీపీ నేతలు చెప్పిన మాటలను వారు ఆయన ముందు వల్లెవేశారు. ఆయన స్పందిస్తూ మావిగన్ ప్రస్తావన తెచ్చారు. రైతుల తరపున ప్రభుత్వంపై పోరాటం చేస్తాను అని హామీ ఇవ్వలేదు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి భూములిచ్చిన రైతులను వేదన పాలు చేసి అమరావతి రైతులను, మహిళలను బూట్ల కాళ్లతో తొక్కి, లాఠీలతో తలలు పగలగొట్టి, మహిళల పొత్తి కడుపులో బూటు కాళ్లతో తన్ని, పెయిడ్ ఆర్టిస్టులను అవమానకరంగా మాట్లాడి, ఇళ్లపైకి డ్రోన్లు పంపి అనైతికంగా హింసించిన వైసీపీ నాయకత్వం ఇప్పుడు అమరావతి రైతుల కోసం అంటూ ముసలి కన్నీరు కారుస్తుంది అని రాజధాని రైతులు మండిపడుతున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీజీఎస్ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లాలో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యలు పరిష్కరించకుండా చాలా కాలంగా పెండింగ్ లో పెడుతున్నారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏదో ఒక సాకు చూపుతూ సమస్యలు సృష్టిస్తున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఎంతవరకు క్రమబద్దీకరించాలో సమీక్షించుకొని అక్కడ సాధ్యం కాకపోతే మంత్రివర్గ సమావేశం ఆమోదానికి పంపాలని సూచించారు. వివాదాలు లేకుండా క్రమబద్దీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. గృహ నిర్మాణ శాఖలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు గృహ ఆర్థిక శాఖలు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూన్ 24 నుంచి పుష్కరాలకు కౌంట్డౌన్ ప్రారంభమవుతుందని, ఆ రోజు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో రావాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై మంత్రుల కమిటీ వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. పుష్కరాలను అభివృద్ధికి అద్భుతమైన అవకాశంగా చూడాలి అని నిర్దేశించారు. గోదావరి నదీ తీరంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నందున ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి అని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం తెలియజేశారు. ఈ ప్రాజెక్టును తిలకించడానికి కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు రహదారిని అఖండ గోదావరిగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కేవలం పుష్కరాలు అనే దృష్టిలో పెట్టుకుని పనులు పరిమితం చేయకుండా ఇప్పుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలి అని స్పష్టం చేశారు. పుష్కరాల నిర్వహణతో రాజమహేంద్రవరం మహానగరంగా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించారు. ఇక హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్, రైల్వే ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీపైన దృష్టి పెట్టాలి. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి గందరగోళం లేకుండా పుష్కర ఘాట్లకు నెంబరింగ్ ఇవ్వాలి అన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల అనుసంధానానికి విశాఖ నుంచి విజయవాడ వరకు రైలు సర్వీసులు పెంచాలి అన్నారు. ప్రత్యేక రైళ్ల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాయడంతో పాటు పుష్కరాలకు కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సాయం కోరాలి అన్నారు. లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు, అలాంటి లావాదేవీలు వందలు వేలల్లోనే మొత్తంగా కోట్ల రూపాయల వర్షం. ఇదంతా మాజీ సీఎం జగన్ పిఏ కేఎన్ఆర్ దందాల వ్యవహారం. ఆయన భార్య, బావుమర్ది, బినామీల ఖాతాల్లోకి భారీగా సొమ్ములు వచ్చి పడ్డాయి. దీంతో ఆయా ఖాతాల పరిశీలనకు
సిట్ 9 ప్రత్యేక బృందాలను నియమించింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు కేఎన్ఆర్ జరిపిన లావాదేవీల వివరాలు తెలుసుకుని దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. జగన్ పీఏ దోపిడీ వ్యవహారం రాష్ట్ర సరిహద్దుల్ని దాటినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కేఎన్ఆర్ కు ఆస్తులు ఉన్నట్లు సిట్ ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. ఇక దర్యాప్తులో భాగంగా కేఎన్ఆర్ ను 4 రోజుల నుంచి విచారణకు పిలిచి గుట్టు బయటికి లాగుతోంది. కేఎన్ఆర్, ఆయన భార్య, బామ్మర్ది, మరికొందరు బినామీలను గుర్తించిన సిట్ అధికారులు వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కేఎన్ఆర్, ఆయన భార్య, బామ్మర్ది ఖాతాల్లోకి 5 లక్షలకు తగ్గకుండా డిపాజిట్ చేసిన లావాదేవీలు వేలల్లో ఉన్నట్లు తేల్చింది. ఇక ఈ మొత్తం 10 కోట్లలో ఉండగా డిపాజిట్ చేసిన వ్యక్తులు వెనక్కి తీసుకున్నట్లు లేదు. ఇక ఆన్లైన్ ద్వారా బదిలీ చేసిన వ్యక్తులు సైతం డబ్బులు తిరిగి బదిలీ చేయించుకుంటున్నట్లు లేకపోవడంతో ఈ సొమ్ము లిక్కర్ ముడుపులకు సంబంధించిందా లేక ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించిందా అనేది తేల్చేందుకు సిట్ నడుం బిగించింది. అందులో భాగంగా పోలీసుతో పాటు బ్యాంకు లావాదేవీలపై అవగాహన ఉన్న వారిని కలిపి 9 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో కేఎన్ఆర్, ఆయన భార్య, బామ్మర్దితో పాటు ఇతర బినామీలుగా భావిస్తున్న వారి బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి పడిన సొమ్ము ఎందుకు జమ చేశారు అనే గుట్టు తేల్చిపోతున్నారు. మరో ఏడాదిలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ప్రకటించేందుకు సర్కార్ సన్నద్దమవుతుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 17,000 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి ఇక ఏ గ్రామంలోనూ భూ సమస్యలు లేవని, ఆంధ్రప్రదేశ్ వివాదాలు లేని రాష్ట్రము అని ఘనంగా చెప్పుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. మరి ఇదంతా నిజమేనా? ఆచరణలో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయా అంటే అంతా మిథ్యే. జగన్ ప్రభుత్వం అనాలోచితంగా చేపట్టిన రీసర్వే 1.0 వల్ల లేనిపోని సమస్యలు వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఏకంగా 8.75 లక్షల పిటిషన్లు వచ్చాయి. ఇందులో ఇప్పటికీ 4 లక్షల దరఖాస్తులు తేలనే లేదు. ఇక తెరిచిన 4.75 లక్షల దరఖాస్తులలో సింహభాగం పెండింగ్లో పెట్టి అవి పరిష్కారం అయిపోయినట్లేనని ప్రభుత్వానికి ఫీల్ గుడ్ నివేదికలు ఇచ్చేశారు. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం. ఇక మండల, గ్రామ స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం CCLA నుంచి పుంఖానుపుంఖాలుగా ఆదేశాలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులు ఇస్తున్నారు. కానీ అవి గ్రామ స్థాయిలో అమలు కావడం లేదు. గత జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో వచ్చిన వాటితో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న 2.0 సర్వేలో వస్తున్న సమస్యలతో గ్రామాల్లో 3 భూ వివాదాలు చెలరేగుతున్నాయి. రైతులు నిరంతరం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులపై నమ్మకం కోల్పోయిన రైతులు దిక్కు తోచక ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆచరణలో భూ వివాదాలు పరిష్కారం అయ్యేదే అన్నాడు. కనీసం ఒక మండలాన్ని అయినా వచ్చే ఏడాదికి వివాదరహితంగా ప్రకటించగలరా? సర్కార్ భూ సమస్యల పరిష్కారంపై గ్రామ స్థాయి నుంచే దృష్టి సారించకపోతే అక్కడి నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్ వేగా నిలబెట్టాలి అనేది తన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ రాచబాటలా నిలుస్తోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఉండాలి అన్నది ప్రజాప్రభుత్వ సంకల్పం అన్నారు. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం 2.5 ఏళ్లుగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలియజేశారు. వరి, పత్తి, మొక్కజొన్నల సాగు, పశు సంపద, మత్స్య రంగం గణనీయమైన అభివృద్ధి సాధించాయని, ఇక భవిష్యత్తులో రైతులు రాష్ట్రాన్ని సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అన్నారు. రైతులు 2 నుంచి 3 రకాల పంటల సాగుకే పరిమితం కాకుండా నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు పెద్ద ఎత్తున పండించాలని సూచించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తూనే సౌరశక్తితో నడిచే పంపు సెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, అదనంగా ఉత్పత్తి అయ్యే కరెంటును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చూస్తామని చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలకు 2.5 ఏళ్లలో 1,56,496 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 82,840 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదని, రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పొత్తులతో వెళతామా, ఒంటరిగా పోటీ చేస్తామా అనేది కాలం నిర్ణయిస్తోంది. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా ప్రజల కోసం పోరాడతాం, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తాం అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పదే పదే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం దేశ సమైక్యతకు మంచిది కాదని, ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని అభివర్ణించారు. వేర్పాటువాదం మంచిది కాదని, ఇది భారతదేశమా లేక పాలస్తీనా, పాకిస్తానా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోము అని చేసే బెదిరింపులకు జనసేన భయపడదు అన్నారు. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమేనని అన్నారు. ఇవాళ ఎవరో వచ్చి బెదిరించే పరిస్థితి రాకూడదు అని, దశాబ్దానికి పైగా భరించామని, ఇక సహించేదు లేదు అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఆయన మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటువాదంతో ఇలాగే మాట్లాడితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లేందుకు పాస్పోర్ట్ తీసుకుని పోవాలా? ఇలాంటి వాతావరణం దేశ సమగ్రతను దెబ్బతీస్తోంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. తాము పన్నులు కడుతున్నాం, ప్రాంతీయత పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన కొట్లాడుతోంది. తమిళనాడులో హిందీ గోబ్యాక్, తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఇలాంటి సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. నిధుల లేమి కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు లక్ష్యంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులకు కావాల్సింది కొండంత అయితే బడ్జెట్లో గోరంత కేటాయింపులే జరుగుతున్నాయి. తాజా బడ్జెట్లో కేవలం 1800 కోట్లే దక్కాయి. పాలమూరు రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, రాజీవ్ భీమా, తుమ్మిళ్ల గట్టు, ఇక కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు కలిపి సుమారు 47,130 కోట్లు అవసరం కానున్నాయి. ఇందులో అత్యధికంగా పాలమూరు రంగారెడ్డికి 40,600 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇందులో ఫేజ్ 1 పనులకే 19,385 కోట్లు కావాలని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు తర్వాత అత్యధికంగా 4,175 కోట్లు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరం కానున్నాయి. ఇవి కాకుండా మిగిలిన ప్రాజెక్టులకు 1,815 కోట్లు ఖర్చు చేస్తే 2.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మొత్తం పాలమూరు ప్రాజెక్టులన్నీ ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని అటు సీఎం, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి చెబుతూ ఉండగా, సాగునీటి అనుమతులు లేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ఎలా చేస్తారు అనేది తెలియడం లేదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలోని ఈ నెల 4, 5వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్ సెట్ కు నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ సభలకు, అర్బన్ నక్సలైట్ల సభలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆయన విమర్శించారు. ఇక ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. పవన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన అవసరం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ ఏపీకి వెళ్లి మాజీ మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైందని కల్వకుంట్ల కవితను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న సమయంలో కేసీఆర్ పక్కనే కవిత ఉంది కదా అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్లు వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికలు వెళ్లి ప్రచారం చేయలేదా అని నిలదీశారు. ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కు సీఎం రేవంత్ కు పవన్ హైదరాబాద్ లో సభ పెట్టుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటి అని ధ్వజమెత్తారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, అవును, ఇది మా అయ్య జాగీరే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరు. నీ అయ్య జాగీరేం కాదు. ఆంధ్రాలోనే నీకు దిక్కులేదు. 2019 ఎన్నికల్లో నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైంది. టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తే గానీ సీట్లు రాలేదు. అక్కడే ఏమి చేయలేకపోతున్న నువ్వు ఇక్కడికి వచ్చి చేసిందేముంది అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఖద్దర్కు తాను కారు కొనిచ్చానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఆయన అహంకారంపై రాష్ట్రంలోని దళిత వర్గాల ఆలోచన చేయాలి అని పొన్నం పేర్కొన్నారు. ఏ అహంకారానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో అదే ఆధిపత్యం, అహంకారంతో పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా అని మాట్లాడుతున్న పవన్ ముందు తన ఆలోచన ధోరణి మార్చుకుంటే మంచిది అన్నారు. తలుపులు వేసి తెలంగాణ బిల్లును ఆమోదించుకున్నారు అనడం ద్వారా పవన్ తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కారు అని మండిపడ్డారు.
శాసనసభ సభ్యుడైన పవన్ కళ్యాణ్కు పార్లమెంటు గురించి ఐడియా లేదని, పార్లమెంట్లో ఏ బిల్లులైనా తలుపులు మూసే ఆమోదిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు అంతా ఒక టీంగా పరిపాలన సాగిస్తున్నామని, ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరిగినట్లుగా తెలంగాణలో ఉంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఇక్కడ అలాంటిదేమీ లేదు అని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులంతా టీంగా పనిచేస్తున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించామని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తమ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలులో ఆంక్షలు పెడుతోంది అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని, కేంద్రం ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనకపోతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు ఇళ్ల ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతాము అని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు నిత్యం వార్తల్లో ఉండాలి అన్న తాపత్రయంతో ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియపై ఒక ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేసి కసరత్తు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ ఆత్మగౌరవ పోరాటం, త్యాగం స్ఫూర్తిదాయకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలియజేశారు. లక్షలాది మంది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, కానీ ఆ ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణను కొందరు ఏటీఎంలా వాడుకుంటున్నారని, తెలంగాణ ప్రజల కష్టార్జితం ఈ రోజు కాంగ్రెస్ ఖజానాలోకి వెళ్తోంది అని ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో నితిన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1969లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీస్ కాల్పులు జరిపించి ఎంతో మంది యువకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది అని ఆరోపించారు. 1997లో కాకినాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే ఒక ఓటు, 2 రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించామని గుర్తు చేశారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసింది అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కానీ రాష్ట్రంలోని పేద ప్రజలు ఆశించిన ప్రభుత్వాలు ఏర్పడలేదని, ఒక అవినీతి ప్రభుత్వం పోగానే మరో అవినీతి ప్రభుత్వం వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీ మెడలు వంచి తెచ్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సోనియా గాంధీ దృఢ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుంది అని పేర్కొన్నారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. బీఆర్ఎస్ హయాంలో బంగారు తెలంగాణ అంటూ మాట్లాడారని, కానీ ఆ మాటలు అన్నవారి కుటుంబం మాత్రమే బంగారం అయ్యింది అన్నారు. ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా ప్రజాపాలన కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలి తప్ప గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మంచిది పద్ధతి కాదు అని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రంతో సమస్య ఉంటే కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి అన్నారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం సరికాదు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించింది అన్న విషయాన్ని మర్చిపోయారా? 6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశంపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఉప్పెన సృష్టిస్తున్నారు అని మాట్లాడుతున్నారు అని అన్నారు. ఇక మీకు అపాయింట్మెంట్ తీసుకోవడం చేతకాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకోండి, అప్పుడు తాను కిషన్ రెడ్డి ముందుకొస్తాం అని అన్నారు బండి సంజయ్. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సంజయ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమిషన్ అని విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించుకున్నాము అనే తప్ప తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయారు అని అన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. 1400 మందిని బలిని తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది బీజేపీ అని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, కేంద్రానికి పంపిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వాళ్లను కొంటోంది అని ఆయన తెలియజేశారు.
కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం 4 గంటలకు బెంగళూరు లోక్ భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని డీకే ఆహ్వానించారు. మరోవైపు కర్ణాటక కేబినెట్ కోర్పు గురించి డీకే శివకుమార్, సిద్దరామయ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించారు. మంత్రివర్గంలో ప్రస్తుతానికి కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చి ఆ తర్వాత విస్తరించాలని నిర్ణయించారు. తొలి జాబితాలో ఎంతమంది ఉండేది రాత్రి వరకు స్పష్టత రాలేదు. 8 నుంచి 12 మంది వరకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ జాబితాలో సిద్దరామయ్య ప్రభుత్వంలో కొనసాగిన సీనియర్ మంత్రుల పేర్లు ఉన్నాయి. ఇక కొత్త వారిలో సిద్దరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర మాత్రమే ఉన్నారు. ఢిల్లీ నుంచి రాత్రి 8 గంటలకు డీకే శివకుమార్, సిద్దరామయ్య బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా డీకే కేబినెట్ లో చోటు కోసం 40 మందికి పైగా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. 4-5 మినహా సిద్దరామయ్య మంత్రివర్గంలో వారంతా ఢిల్లీలోనే ఉన్నారు. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ మూల్యాంకనం వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. టెండర్ ప్రక్రియలో అవకతవకలు, వ్యవస్థలో భద్రతాపరమైన లోపాల కారణ ఆరోపణలపై అంతర్గత విచారణ చేపట్టింది. ఇక ఈ క్రమంలో సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తాలను బదిలీ చేసింది. కేంద్ర హోంశాఖలో అదనపు సెక్రటరీగా పనిచేస్తున్న సీనియర్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాంను సిబిఎస్ఈ కొత్త చైర్మన్ గా నియమించింది. ఇక ఓఎస్ఎం ప్రక్రియ నిర్వహణ కోసం కాంట్రాక్టు సంస్థ ఎంపిక, పోర్టల్ లోపాలపై కేంద్రం రాధామోహన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ కోసం హైదరాబాద్కు చెందిన కోఎంట్ ఎడ్యుకేటెడ్ సంస్థను ఎలా ఎంపిక చేశారు, నిబంధనలన్నీ పక్కాగా పాటించారా లేదా, అక్రమాలేమైనా జరిగాయా, ఓఎస్ఎం పోర్టల్లో లోపాలేంటి తదితర అంశాలపై ఈ కమిటీ కేంద్రానికి నివేదిక అందించనుంది. పోర్టల్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఇక విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు ఆధార్ నెంబర్ పాస్ సహాయంతో వెబ్సైట్లో లాగిన్ కావాల్సి ఉంటుందని, భద్రత కోసం ఈ నిబంధన పెట్టాము అని వెల్లడించింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నమలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో భేటీ అయిన అన్నమలై 5 పేజీల రాజీనామా లేఖను వారికి అందించారు. వచ్చే 6-8 నెలల్లో ఆయన కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలిసింది. లౌకిక తమిళ్ ఫస్ట్ దృక్పథంతో ఆయన ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంతో మేళవించి కొత్త పార్టీకి శ్రీకారం చుట్టనున్నారు అని అన్నమలై అనుచరులు తెలియజేశారు. ఇక అన్నమలై అమిత్ షాను నిన్న కలుసుకున్నారు. బీజేపీ నుంచి తాను వైదొలగడానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం. అయితే అన్నమలై పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్న అమిత్ షా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఢిల్లీకి రావాలి అని ఆదేశించారు. నైనార్ ఢిల్లీకి వచ్చాక అమిత్ షా ఆయనతో చర్చించి అన్నమలైని శాంతింపచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో కమలనాథులు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే ప్రధాన కారణమని ఆయన అనుచరులు తెలియజేశారు. తమిళనాడు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని పార్టీ పెద్దలతో అన్నమలై పదే చెప్పారని, కానీ అన్నాడీఎంకేతో పొత్తుకే బీజేపీ పెద్దలు మొగ్గు చూపడంతో అన్నమలైని పక్కన పెట్టినట్లు అయింది అన్నారు. అన్నమలై రాజకీయ పార్టీ కంటే ముందుగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించే అవకాశం ఉంది అన్నారు. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో గత కొన్ని రోజులుగా అతి తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతూనే ఉన్నాయి. తీవ్రమైన వేడి ఒక్క రోజులో దేశవ్యాప్తంగా సుమారు 3,400 అదనపు మరణాలకు కారణమవుతోంది. వడగాల్పులకు 5 రోజుల్లో దేశవ్యాప్తంగా 30,000 మంది మరణించారు. తాజా అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ఎండ ప్రభావంతో సంభవించిన మరణాలను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఇక అలాగే తమిళనాడు, లక్షద్వీప్లో పలు ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు గురువారం రుతుపవనాలు విస్తరించనున్నాయి. భారత వాతావరణ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.